హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. శివకంచి, విష్ణు కంచి అని 2 భాగాలుగా ఉన్న కాంచీపురంలో వందలాదిగా దేవాలయాలున్నాయి. నేను గతంలో కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజ పెరుమాళ్, శ్రీ కైలాసనాథ టెంపుల్, శ్రీ పాండవదూత పెరుమాళ్, చిత్రగుప్తుడి ఆలయం, అలాగే శ్రీ ఉలగళంద పెరుమాళ్ దేవాలయాలకు సంబంధించిన వీడియోలు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడనట్లయితే చూడండి. అలాగే కాంచీపురం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం గురించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 51 శక్తిపీఠాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ముఖ్యమైనదిగా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంది. గరుడ పురాణం ప్రకారం కాంచీపురం సప్త మోక్షపురాలలో ఒకటి. శైవ వైష్ణవ శక్తి సాంప్రదాయాలకు నెలవై ఉన్న నగరం తమిళనాడులోని కాంచీపురం. భూమండలాన్నంతటినీ ఓ స్త్రీ శక్తి రూపంగా భావిస్తే ఆమె నడుముకు ఉన్న వడ్డాణమే ఈ కాంచీపురం. కంచి అంటే బంగారు వడ్డాణం అని కూడా అర్థం. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నప్పటికీ ఏ ఆలయంలోనూ పార్వతీదేవికి ప్రత్యేకంగా ఆలయం ఉండదు. కాంచీపురంలోని అన్ని శివాలయాలకు కలిపి పార్వతీదేవికి ఉన్న ఏకైక ఆలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయంలోని శ్రీ కామాక్షి అమ్మవారిని రాజరాజేశ్వరిగా, లలితాదేవిగా, శ్రీచక్ర నాయకిగా, త్రిపుర సుందరిగా, కామేశ్వరీ దేవిగా ఇలా వివిధ రూపాలలో భక్తులు అమ్మవారిని కొలుస్తారు. 5-8వ శతాబ్దాల మధ్యకాలంలో పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి 4 వైపులా ప్రవేశ గోపురాలున్నప్పటికీ తూర్పు వైపు ఉన్న రాజగోపురాన్ని ప్రధాన ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఈ గోపురం నుండి లోపలకు ప్రవేశించే క్రమంలో ఓవైపు విష్ణు రూపమైన హయగ్రీవుడు, మరోవైపు అగస్త్య మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ గోపుర స్తంభంపై మనకు ఎడమ వైపున ఉన్న తపస్సు కామాక్షికి నమస్కరించి ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎదురుగా అమ్మవారి దర్శనానికై అనుమతించే క్యూ లైన్ కనబడుతుంది. పక్కనే బలిపీఠం, ధ్వజస్తంభం, అమ్మవారి సింహవాహనాన్ని మనం చూడవచ్చు. ప్రధాన రాజగోపురానికి వెనక వైపున ఇరువైపులా మహిషాసురమర్దని, కాలభైరవులను మనం చూడవచ్చు. బయటి ప్రాకారం, లోపలి ప్రాకారం, గర్భాలయం అనే 3 భాగాలుగా 5 ఎకరాలలో ఈ ఆలయం విస్తరించి ఉంటుంది. ముందుగా ఆలయ ప్రదక్షిణం చేస్తూ బయటి ప్రాకారంలో ఏమేం ఉన్నాయో చూసి ఆ తరువాత అమ్మవారి దర్శనానికై వెళ్దాం. ప్రదక్షిణ మార్గంలో ముందుగా మనం దర్శించుకోవాల్సిన ఆలయం శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం. దక్షిణం వైపు ఉన్న గోపురానికి ముందు ఓ చిన్న మంటపాన్ని, ఆ పక్కనే నవరాత్రి మంటపాన్ని మనం చూడవచ్చు. పక్కనే పంచగంగ అని పిలిచే ఆలయ కోనేరు ఉంటుంది. ఈ కోనేరు లోపల చుట్టూ ఉన్న అంతర్మంటపం అద్భుతంగా కనబడుతుంది. ఈ కోనేటికి పక్కనే ఉన్న మందిరంలో అష్టభుజ దుర్గాదేవిని మనం దర్శించుకోవచ్చు. ఆ పక్కనే ఆలయ నిర్వహణలో ఉన్న గోశాలను మనం చూడవచ్చు. కోనేరుకు, ప్రధాన ఆలయానికి మధ్యలో 3 అంతస్తులలో ఒక వైష్ణవ ఆలయం ఉంటుంది. నిలుచున్న భంగిమలోనూ, కూర్చున్న భంగిమలోనూ శయనుడై ఉన్న బూధ నిగ్రహ పెరుమాళ్గా కొలువుదీరిన మహావిష్ణువు ఆలయం ఇది. పక్కనే వసంత మండపాన్ని చూడవచ్చు. విజయనగర రాజులు నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ మండపంలో రామాయణ, పురాణ ఇతిహాసాలలోని అనేక ఘట్టాలకు సంబంధించిన అద్భుతమైన శిల్పాలు మనకు కనపడతాయి. వసంత మండపాన్ని దాటుకుంటూ మళ్ళీ మనం తూర్పు గోపురం వద్దకు వస్తాం. క్యూ లైన్లో లోపలి ప్రాకారంలో నుండి అమ్మవారి దర్శనానికై లోపలికి వెళ్ళాలి. గర్భాలయంలో ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దర్శనంతో పాటు ఈ ఆలయ స్థల పురాణంతో ముడిపడి ఉన్న లోపలి ప్రాకారంలోని 20 దేవతామూర్తులను మనం తప్పనిసరిగా దర్శించుకోవాలి. కెమెరా అనుమతించనందున లోపల దర్శించుకోవాల్సిన ముఖ్యమైన దేవతామూర్తులకు సంబంధించిన వివరాలు రేఖాచిత్రాలతో చూపించేందుకు ప్రయత్నం చేస్తాను. అమ్మవారి దర్శనానికై ప్రస్తుతం అమలు చేస్తున్న క్యూ లైన్లో నుండి లోపలకు ప్రవేశించగానే ముందుగా కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తులను దర్శించుకోవచ్చు. పక్కనే బండకాసుర సంహారానికి విజయసూచికగా ప్రతిష్ఠించిన జయస్తంభాన్ని చూడవచ్చు. ఈ జయస్తంభానికి ఎదురుగా ఉన్న గర్భాలయంలోని గాయత్రి మండపంలో శాంతి సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ కామాక్షి అమ్మవారు చతుర్భుజాలలో పాశం,
పుష్పబాణం, అంకుశం, చెరుకుతో చేసిన విల్లు ధరించి చులుకతో పద్మాసన భంగిమలో దర్శనమిస్తారు. కామాక్షి అమ్మవారు కొలువుదీరి ఉన్న గాయత్రి మండపం 4 గోడలు 4 వేదాలకు ప్రతీకలుగాను, మండపంలోని 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను సూచిస్తాయి. అమ్మవారికి కుడివైపున తపస్సు కామాక్షి అమ్మవారిని, అర్ధనారీశ్వరులను, ఎడమవైపున వారాహి అమ్మవారిని, అరూపలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో పూజకు ఉపయోగించే కుంకుమను మొదట అరూపలక్ష్మికి సమర్పించి ఆ తరువాత భక్తులకు ఇస్తారు. అమ్మవారికి ముందు అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని మనం దర్శించుకోవచ్చు. దుష్ట అసురులను సంహరించిన తరువాత ఉగ్రస్వరూపంతో అవతరించిన కామాక్షి అమ్మవారిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శాంతి స్వరూపునిగా మారమని అభ్యర్థించి ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రం లోపలి వైపున అష్టలక్ష్ములను మనం చూడవచ్చు. ఈ ఆలయం నాభిస్థాన శక్తిపీఠంగా ఉన్నందున శ్రీ కంచి కామాక్షి అమ్మవారు కొలువుదీరి ఉన్న గర్భాలయాన్ని బిలాకాశం అని పిలుస్తారు. అందుకే కామాక్షి అమ్మవారు కొలువుదీరి ఉన్న గర్భాలయంలో నాభిస్థానం వద్ద సంతాన స్తంభం ప్రతిష్ఠించబడి ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తరువాత సౌందర్యలక్ష్మి సమేత శ్రీ ఆదివరాహ పెరుమాళ్ను దర్శించుకోవాలి. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యదేశాలలో 54వ దివ్యదేశాలయం. ఆదివరాహ పెరుమాళ్ రూపాన్ని మనం నేరుగా చూడలేము. ఒక నిలువుటెత్తు అద్దంలో స్వామివారి ప్రతిబింబాన్ని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. సౌందర్యలక్ష్మిని చాటుగా చూస్తున్న కల్వ పెరుమాళ్ల మనోహరమైన రూపాన్ని చూసిన తిరుమంగయాళ్వార్ పాసురాన్ని రచించి గానం చేయడంతో ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా ఉంది. పక్కనే ఉన్న మందిరంలో అన్నపూరణీ దేవిని దర్శించుకోవచ్చు. తరువాత అష్టభుజాలతో రాజశ్యామలగా కొలువుతీరిన సరస్వతీదేవి మందిరం ఉంటుంది. పక్కనే క్షేత్రపాలకుడైన ధర్మశాస్త్రగా పిలిచే అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కల సమేతంగా దర్శనమిస్తారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి చేతిలో కొరడాను మనం చూడవచ్చు. పక్కనే ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి మందిరాన్ని, వారి జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇష్టసిద్ధి గణపతిని, విఘ్న నివారణ గణపతిని, దూర్వాస మహర్షిని దర్శించుకున్నాక ఆలయంలో నుండి బయటకు వచ్చే క్రమంలో ప్రసన్న గణపతిని, నాగసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా ఆలయ ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అనుమతి తీసుకుని ఉత్సవ కామాక్షిని ఉత్సవాలకు ఆలయ ప్రాంగణం నుండి బయటకు తీసుకుని రావడం ఈ ఆలయ సాంప్రదాయం. ఈ ఆలయంలో బంగారంతో తయారు చేయబడిన కామాక్షీదేవి విగ్రహం ఉండేది. మొఘల్ దండయాత్రల నుండి కాపాడుకోవడానికి ఈ బంగారు కామాక్షి విగ్రహాన్ని అప్పట్లో తంజావూరుకు తరలించారు. స్వర్ణ కామాక్షిగా పిలిచే శ్రీ విద్యాపరమేశ్వరి ఏకాంబిక బంగారు విగ్రహాన్ని ఇప్పటికీ తంజావూరులో మనం చూడవచ్చు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉదయం 5:30కు అమ్మవారి ముందు గోపూజ నిర్వహిస్తారు. ఆ తరువాత అమ్మవారికి నిర్వహించే అభిషేకంలో పాల్గొనే భక్తులు దాదాపు గంట సేపు అమ్మవారికి ఎదురుగానే ఉండి దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి అభిషేకాలు 3 వేళల్లోనూ నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న దేవతామూర్తులందరినీ మనం దర్శనం చేసుకోవాలంటే అక్కడి పూజారులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో దర్శించుకోవాల్సిన అన్ని దేవతామూర్తుల వివరాలు, ఆలయంలో నిర్వహించే పూజల వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికై ప్రత్యేకంగా టికెట్లు ఉండవు. భక్తులందరూ ఫ్రీ దర్శన క్యూ లైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం మరియు ఆలయానికి ఎదురుగా భక్తుల సౌకర్యార్థం నిర్మించిన యాత్రి నివాస్, కంచి కామకోటి శంకరమఠం నిర్వహణలో ఉన్నాయి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం కాంచీపురం బస్టాండుకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురానికి తిరుపతి, తిరుమల కొండ మీద నుండి కూడా డైరెక్ట్ బస్ సర్వీసులున్నాయి. చెన్నై నుండి కాంచీపురం చేరుకోవడానికి బస్సు, ట్రైన్ సర్వీసులు కూడా ఉన్నాయి. మీ కాంచీపురం యాత్రలో శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికై ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కాంచీపురం, అరుణాచలం సందర్శనలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరో ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.